హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు గోంగూర పచ్చడి చేయబోతున్నాను. ఇది 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఇలా ఆకులాకులుగానే ఉంటుందండి పచ్చడి. నచ్చితే ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక 3 కట్టల వరకు గోంగూర తీసుకున్నానండి. తెల్ల గోంగూర అండి. ఈ పచ్చడికి తెల్ల గోంగూర అయితేనే చాలా బాగుంటుందండి. ఇలా ఆకు మొత్తం గిల్లేసేసి కడిగేసేసి జల్లిబుట్టలో వేసి కాసేపు ఉంచి ఇలా పొడి క్లాత్ మీద వేసేసి మొత్తం ఆరబెట్టుకోవాలండి. ఇందులో వాటర్ ఏమీ ఉండొద్దండి. అసలు ఆకులకి వాటర్ ఉంటుంది కదండి, కడిగాక అలా ఏమి ఉండకుండా ఇలా ఒకసారి తుడిచేసేసి ఇంకా కావాలనుకుంటే ఆరపెట్టవచ్చు ఫ్యాన్ గాలికి, లేకపోతే ఇలా మొత్తం మూట కట్టేసేసి దగ్గరికి ఇలా ప్రెస్ చేసేసి పెట్టేసేసి అందులో ఉన్న నీరంతా పోతుందండి. ఒక 1 hour అలానే వదిలేసేయాలి. ఇక్కడ నేను ఒక 100 to 120 grams పచ్చిమిర్చి తీసుకున్నా అండి. అంటే మీరు తినే మోతాదులో వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా 20 నుంచి 25 వరకు ఒలిచిపెట్టుకున్నాను. మీరు తీసుకున్న పచ్చిమిర్చి ఇలా మిక్సీ జార్లోకి వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని అందులో ఒక 150 to 200 ml వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పల్లి నూనె తీసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు ఇలా వేసేసుకొని కొంచెం చిటపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కొంచెం క్రష్ చేసేసుకొని ఇలా వేసేసుకొని ఒక 1-2 minutes వరకు అలానే ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం ఒక 10 వరకు వేసుకోవాలండి, ముక్కలుగా చేసేసి. ఇలా ఇవి కూడా కొంచెం 1-2 minutes అలానే కుక్ చేసుకోవాలండి, మాడిపోనివ్వద్దండి ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఇవన్నీ. తర్వాత ఒక 1/2 teaspoon అంతా పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇదంతా లో టు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 teaspoon అంతా జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తున్నాను. ఇది ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే టేస్ట్, అది మెంతులు ఉన్నాయి కదండి, మంచిదండి ఒంటికి. ఇప్పుడు ఈ గోంగూర ఇంతసేపు అయింది కదండి, ఇట్లా మొత్తం పొడిలాడుతుంది చూడండి. ఇక్కడ ఈ గోంగూర మొత్తం తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఏమీ కట్ చేయక్కర్లేదండి. మరి మీకు ఆకులు చాలా పెద్దగా ఉన్నట్లయితే కనుక అప్పుడు కట్ చేసి వేసుకోండి. చిన్న చిన్న ఆకులు, ఈ సైజు ఆకులు ఉంటే కనుక ఇలానే వేసేసేయచ్చండి. ఇలా ఈ ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ మిశ్రమం పట్టేదాకా ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునే ఈ పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదండి, ఇందులో ఏమీ వేయలేదండి. ఓన్లీ పచ్చిమిర్చి కోర్స్గా గ్రైండ్ చేశాను. అక్కడక్కడ మిరపకాయలు అట్లానే ఉన్నాయండి. కొంచెం తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఒక 8 minutes వరకు అలా కుక్ చేసుకోవాలండి. 8 to 10 minutes వరకు కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసేయాలి. మాడనివ్వద్దండి అస్సలు. తర్వాత కొంచెం సేపు అయ్యాక చూస్తే ఇట్లా ఆయిల్ ఫ్లోట్ అవుతుందండి. ఇంకొక 1 minute అలా ఉంచేసేసి ఇప్పుడు ఇలానే కలుపుతూ కుక్ చేసుకోవాలండి. కంప్లీట్గా మొత్తం ఆకులు మొత్తం కలర్ చేంజ్ అవుతుందండి. ఇట్లా చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆయిల్ కంప్లీట్గా చుట్టూ మొత్తం ఇట్లా ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు అయ్యాక సర్వ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కోసేసుకొని అన్నంలో, వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.